వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు భారత భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అయినటువంటి భారతదేశం ఉనికి విస్తరణ అనేటువంటి చాప్టర్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఉనికి విస్తరణ, మరి ఏంటి ఉనికి అంటే ఏంటి, విస్తరణ అంటే ఏంటి? ప్రపంచ పటంలో భారతదేశం ఏదైతే ఉందో ఇది ప్రపంచ పటం అనుకుంటే, ఇందులో భారతదేశం ఎక్కడ ఉంది, ఏ ఏ దేశాల మధ్య ఉంది, ఏ ఏ అక్షాంశాల మధ్య ఉందో తెలుసుకోవటమే ఉనికి అని చెప్పి పిలుస్తుంది. అదే భారతదేశం అదే ప్రపంచ పటంలో ఎంత వైశాల్యంలో విస్తరించి ఉంది, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి దేశాలేవి, దానికి చుట్టుపక్కన ఉన్న సముద్రాలేవి, దాని లోపలి అంటే భారతదేశం యొక్క అంతర్గత విభాగాలు ఏంటి, మొదలైన అంశాల గురించి తెలుసుకోవడమే విస్తరణ అని చెప్పి చెప్తాం. సో కాబట్టి ప్రధానంగా మొదటగా మనం చూస్తే ఈ భారతదేశం యొక్క ఉనికి విస్తరణలో ఫస్ట్ భారతదేశం అనే దాని గురించి మనం చూద్దాం. మరి భారతదేశం అనేటువంటి మన దేశానికి పేర్లు ఎలా వచ్చినాయో చూద్దాం ఒకసారి. సుమారు 8 రకాల పేర్లను భారతదేశం కలిగి ఉంది. 8 రకాల పేర్లను భారతదేశం కలిగి ఉంది. అందులో మొట్టమొదటి పేరు చూడండి, భారతదేశం లేదా భారత్ అంటారు. భారత్ లేదా భారతదేశం అని పిలుసు. ఈ పేరు ఎలా వచ్చింది అంటాడు. ఎవరి పేరు మీదుగా అంటే చూడండి, భరతుడు భరతుడు పరిపాలించిన రాజ్యం కనుక మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మరి భరతుడు అంటే రామాయణంలోని భరతుడు కాదండి. ఇక్కడ ఎక్కడి భరతుడు మరి అంటే దుష్యంతుడు శకుంతలాదేవిల కుమారుడైనటువంటి ఈ దంపతుల కుమారుడైనటువంటి దుష్యంతుడు శకుంతలాదేవిల కుమారుడైనటువంటి భరతుడు పరిపాలించిన రాజ్యం కనుక మన దేశానికి భారత్ లేదా భారతదేశం అనే పేరు వచ్చింది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ భరతుడు, వీళ్ళ కుమారుడైన ఈ భరతుడు అశ్వమేధ యాగం చేసినాడు. అశ్వమేధ యాగం, ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి భరతుడు పరిపాలించిన భూమి కనుక మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మరి అశ్వమేధ యాగం అనగా ఏంటి ఇక్కడ అంటే, ఒక గుర్రానికి మెడలో ఒక బోర్డు కట్టి వదిలేస్తారు. అంటే ఇది పలాని రాజుకు చెందినటువంటి గుర్రం అని. ఈ గుర్రాన్ని ఎవరైతే ఆపుతాడో వాడితో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కలిపేసుకుంటాం. ఎవడైతే ఆపడో అంటే ఆ గుర్రం ఎంతవరకు వెళితే అంతవరకు మొత్తం నాదే అని చెప్తాడు. సో ఒకవేళ ఆ గుర్రాన్ని ఎవరో ఆపలేదనుకో, ఆ గుర్రం ఎక్కడైతే తిరిగి వస్తుందో ఆ తిరిగి వచ్చిన మొత్తం ఏరియా ఆ రాజు కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ దాన్ని మధ్యలో ఎవడన్నా ఆపితే వాడిని మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని తనలోకి బలవంతంగా లాక్కోవడం. దట్ ఈస్ అశ్వమేధ యాగం. ఇలాంటి అశ్వమేధ యాగాన్ని చేసిన భరతుడు పరిపాలించిన రాజ్యం, అందువల్లనే మన దేశానికి భారతదేశం. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి, భరతఖండం అని పిలిచినారు. అదే పేరు మీదుగానే భరతఖండం, భరతవర్షం, భరతఖండం, భారతదేశం, ఇవన్నీ మన దేశానికి భరతుడు అనేటువంటి పేరు మీదుగా వచ్చినటువంటి పేర్లు. ఇది మనకి ప్రామాణిక సంస్కృత భాషలో మనకు దొరికినటువంటి పేరు. నెక్స్ట్
ఇక రెండో పేరుకు వస్తే మన దేశానికి చూడండి, ఇండియా అని పిలుస్తున్నాం మన దేశాన్ని. ఇండియా అని పిలుస్తున్నాం. ఇక్కడ ఇండియా అనే పేరు ఎలా వచ్చింది మరి? ఒకప్పుడు మన భారతదేశానికి చూడండి, ఇది భారతదేశం అనుకుంటే, ఇక్కడ ఎక్కడో మనకి గ్రీకు దేశం కనిపిస్తుంది ప్రపంచంలో. ఆ గ్రీకు దేశస్తులు భారతదేశంతో వ్యాపారం చేసే వాళ్ళు వచ్చి చూడండి ఇక్కడున్న ప్రాంతంలో. ప్రపంచ పటాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, గ్రీస్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఇక్కడ ఉన్న ఈ గ్రీకు వాళ్ళు ఇక్కడ ఉన్న భారతదేశంతో వ్యాపారం చేయటం మొదలుపెట్టినారు. ఇక్కడ మన దేశంతో వ్యాపారం చేసేటువంటి ఈ గ్రీకు దేశస్తులు లేదా మన దేశంలోకి, మన భారతదేశంలోకి అంటే ఇక్కడ ఉన్న మన దేశంలోకి కొంతమంది గ్రీకు యాత్రికులు, చరిత్రకారులు కూడా భారతదేశంలోకి రావటం జరిగింది. మరి ఇక్కడ మనకి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది చూడండి, హిమాలయాల్లో పుట్టి ఇలా వచ్చి ఇలా కలిసిపోతుంటుంది. దట్ ఈస్ సింధు నది. ఈ సింధు నది మనం ఇలా రాస్తున్నాం చూడండి. ఈ సింధు నదిని అప్పుడు అంటే భారతదేశం, ఒకప్పుడు భారతదేశం పురాతన కాలాల్లో భారతదేశం అనగా సింధునకు, ఆ సింధు నదికి ఇరువైపులా నివసించే ప్రాంతాన్ని భారతదేశం అని పిలిచేవాళ్ళు. సో కాబట్టి ఈ సింధు నదికి ఇరువైపులా ఉన్న ప్రజలతోటి, సింధు నదికి ఇరువైపులా ఉన్న ప్రజలతోటి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మన భారతదేశాన్ని ఇక్కడ క్లియర్గా గీస్తున్నారు చూడండి. ఇది ఇక్కడ మనకి సింధు నది ఇలా పుట్టి ఇలా వచ్చి ఇలా కలుస్తుంది. ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ గ్రీకులు ఈ సింధు నదికి ఇరువైపులా ఉన్న ఈ ప్రాంతంతో వ్యాపారం చేసేవాళ్ళు. మరి ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ సింధు నదిని ఏదైతే ఉందో, ఈ సింధు నదిని గ్రీకులు ప్రొనౌన్సియేషన్ చేయలేకపోయినారు, అంటే పిలవలేకపోయినారు, పలకలేకపోయినారు. సింపుల్గా చెప్పాలంటే సింధు అని పిలవలేక, ఇక్కడ చూడండి సింధు అంటే SINDU, సింధు ఇలా ఉంది. ఫస్ట్ ఉన్న ఎస్ని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టేసినారు, ఇండస్ అని పిలిచినారు చూడండి, ఇలా పిలిచినారు, ఇండస్ అన్నారు. సో గ్రీకులు సింధు నదిని ఇండస్ అని పిలిచినారు, పిలవలేక, సింధు అని పిలవలేక ఏమని పిలిచినారు, ఇండస్ అని పిలిచినారు. మరి ఆ ఇండస్ నది చుట్టూ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియన్స్ అని పిలిచినారు చూడండి. సింధు నది పరివాహక ప్రాంతంలో లేదా సింధు చుట్టూ నివసించే ప్రాంతంలో, సింధు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలను వీళ్ళు ఇండియన్స్ అని పిలిచినారు. మరి ఆ ప్రజలు నివసించే ఆ భూభాగాన్ని వీళ్ళు ఏమన్నారంటే ఇండియా అని పిలిచినారు చూడండి. సింపుల్గా మరొకసారి చెప్తున్నా, గ్రీకులు సింధు నదిని పిలవలేక, సింధు అనే పేరుతో పిలవలేక ఇండస్ అని పిలిచినారు. మరి ఇండస్ పరివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో నివసించే ప్రజలను ఇండియన్స్ అని పిలిచినారు. మరి ఇండియన్స్ నివసించే ప్రాంతాన్ని ఇండియా అని వాళ్ళు పిలవటం జరిగింది. సో ఆ విధంగా గ్రీకుల వలన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. గ్రీకు చరిత్రకారుల వలన లేదా గ్రీకు వ్యాపారస్తుల వలన భారతదేశానికి ఏమని పేరు వచ్చిందంటే ఇండియా అనే పేరు వచ్చింది. దట్ ఈస్ క్లియర్. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇండియా అనే పేరు ఈ క్రింది ఎవరి వలన సంభవించినది అంటాడు. గ్రీకుల వలన, పర్షియన్ల వలన, మెసొపటోమియన్ల వలన, పై వారెవరు కాదంట. ఎవరి వలన వచ్చిందంటే మనకి గ్రీకుల వలన మన భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. మరి ఇదే ఇండియా అనే పేరును చూడండి,
గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తనిస్ తన ఇండికా అనే బుక్కులో ఇండికా అనే బుక్కులో భారతదేశాన్ని ఇండియా అని పేర్కొన్నాడు. అలాగే కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా భారతదేశాన్ని ఇండియా అని పేర్కొనడం జరిగింది. కౌటిల్యుని అర్థశాస్త్రంలోను మెగస్తనీస్ ఇండికాలోను భారతదేశాన్ని ఏమని పేర్కొన్నారు అంటే ఇండియా అని పేర్కొనటం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ ఇంగ్లీష్ నేమ్ ఏంటి అంటే భారతదేశం యొక్క అఫీషియల్ ఇంగ్లీష్ నేమ్ ఇండియా. నెక్స్ట్ మూడో దానికి చూస్తే థర్డ్ వన్ వచ్చేసి హిందుస్థాన్. నెక్స్ట్ హిందుస్థాన్ అనగా ఎలా వచ్చింది మరి పేరు? మరి మనం గమనించినట్లయితే మన భారతదేశ పటాన్ని గమనిస్తే ఇది ఇండియా. మరి ఇండియాకి ఇటువైపున మనకి చూస్తే ఇక్కడ పాకిస్తాన్ కనిపిస్తుంది ప్రజెంట్. ఆ పాకిస్తాన్కి ఇటువైపున మనకి ఇదంతా ఇది పాకిస్తాన్, ఇది ఇరాన్. జస్ట్ ఇదేమో ఇరాన్, ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. ఓకే, మరి ఒకానొక సమయంలో ఈ భాగం అంతా చూడండి, పాకిస్తాన్ అనే భాగం కూడా మన ఇండియాలోనే ఉండేది. రైట్. మరి ఇక్కడ ఉన్న ఈ ఇరాన్నే పురాతన కాలంలో పర్షియా అని పిలిచేవాళ్ళు. పురాతన కాలంలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే పర్షియా అని పిలిచేవారు. ఇరాన్ను ఆ కాలంలో పర్షియా అని పిలిచేవారు. ఈ పర్షియన్లో భారతదేశంతో వ్యాపారం చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ అశ్వాలను అంటే గుర్రాలను ఎగుమతి చేసి ఇక్కడ మనకి అమ్మేవారు. మరి ఆ కాలంలో ఇక్కడ సింధు నది ఇలా ప్రయాణిస్తుంది. వీళ్ళు కూడా చూడండి, ఆ కాలంలో భారతదేశం అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని భారతదేశం అని పిలిచేవారు. సో ఆ సింధు పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలతోటి ఎవరు పర్షియన్లు వ్యాపారం కొనసాగించేవారు. మరి ఈ పర్షియన్లు ఇక్కడ సింధు నది చుట్టూ నివసించే చూడండి, ఇక్కడ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలతోటి వ్యాపారాలు చేసేవాళ్ళు. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలంతా కూడా ఆ కాలంలో హిందూ మతానికి చెందినవారు మాత్రమే. ఓన్లీ ఒక హిందూ మతానికి చెందినవారు మాత్రమే వాళ్ళు. సో సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క మతం ఏంటి? హిందూ మతం. ఆ కాలంలో ఓన్లీ హిందూ మతం ప్రజలు మాత్రమే ఇక్కడ నివసించేవారు. మరి ఈ పర్షియన్లు వీళ్ళతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి వ్యాపారం చేస్తూ ఇక్కడ నివసించే ప్రజలను వీళ్ళు వాళ్ళ మతం ఆధారంగా ఏమని పిలిచడం మొదలుపెట్టినారంటే హిందుస్థానీలు, హిందుస్థాన్స్ అని పిలిచడం మొదలుపెట్టినారు ఇక్కడ ఉండే ప్రజలను. మరి ఆ హిందుస్థాన్స్ నివసించే ప్రాంతాన్ని వాళ్ళు హిందుస్థాన్ అని పిలిచడం మొదలుపెట్టినారు. అంటే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల మతం ఆధారంగా ఆ ప్రాంతానికి పర్షియన్లు ఏమని పేరు పెట్టినారంటే హిందుస్థాన్ అని పేరు పెట్టినారు. అంటే సింధు పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలంతా హిందూ మతం వారు కావడంతో ఆ హిందువులు నివసించే ప్రాంతాన్ని పర్షియన్లు హిందుస్థాన్ అని పిలవటం మొదలుపెట్టినారు. సో దాంతో మన దేశానికి ఏమని పేరు వచ్చిందంటే హిందుస్థాన్ అనే పేరు కూడా సంభవించింది. సో కావున హిందుస్థాన్ అనే పేరు ఎవరి వలన వచ్చిందంటే పర్షియన్ల వలన మనకి హిందుస్థాన్ అనే పేరు రావటం జరిగింది. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే 3 పేర్లు ఇవి అఫీషియల్గా మనకు ఉన్నటువంటివి. ఒకటి భారతదేశం లేదా భారత్, రెండోది ఇండియా, మూడోది హిందుస్థాన్. ఇవి భారతదేశానికి ప్రజెంట్ అఫీషియల్ నేమ్స్, అఫీషియల్గా చెప్పుకోబడినవి. మరి ఇవే కాక ఇంకా భారతదేశానికి ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే చూడండి, ఇక 4వ అంశానికి వస్తే ఆర్యవర్త అని పిలిచేవారు. భారతదేశాన్ని ఏమని పిలిచేవారంటే ఆర్యవర్త. ఏంటికి ఇలా పిలిచినారు మన దేశాన్ని అంటే, కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఈ ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి చెందినవారు కాదు, కానీ ఎక్కడి నుంచో భారతదేశానికి వలస వచ్చినారు. ఈ ఆర్యులు ఎప్పుడైతే భారతదేశానికి వలస వచ్చి ద్రవిడులు అంటే ద్రవిడ జాతి పైన అంటే ఆల్రెడీ ఉన్నటువంటి భారతీయుల పైన దండయాత్ర చేసి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ద్రవిడియన్ల పైన దాడులు చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని తర్వాత విస్తరించుకొని పరిపాలించినటువంటి వారు ఎవరంటే ఆర్యులు. ఆర్యులు అనగా పూజ్యులు అని అర్థం. సో మరి ఈ ఆర్యులు భారతదేశానికి వచ్చి ఆక్రమించుకొని పరిపాలించినారు. అందువలన అంటే ఆర్యులు పరిపాలించిన భూమి కనుక మన దేశానికి ఏమని పేరు వచ్చిందంటే ఆర్యవర్త అనే పేరు వచ్చింది. సో ఆర్యులు పరిపాలించడం వలన మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. దట్ ఈస్ క్లియర్. ఇక 5వ నేమ్ మనం గమనించినట్లయితే మనకి జంబూ ద్వీపం అని పిలుస్తున్నాం. జంబూ ద్వీపం. మరి జంబూ, ఇక్కడ మరొక అంశాన్ని మనం చూస్తే జంబూక వృక్షం. జస్ట్ లైక్ జంబూక వృక్షం అనగా నేరేడు వృక్షం. నేరేడు వృక్షం ఒకానొక సమయంలో భారతదేశంలో నేరేడు వృక్షాలు అధిక మొత్తంలో ఉండేవి. ప్రపంచంలోనే నేరేడు వృక్షాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఏదంటే దక్షిణాసియా ప్రాంతం. ఆ దక్షిణాసియా ప్రాంతంలో నేరేడు వృక్షాలు అధికంగా ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. అందువలన భారతదేశానికి జంబూ ద్వీపం అనే పేరు రావటం జరిగింది. మరి జంబూ ద్వీపం అనే పేరును ఎక్కడ ప్రస్తావించినారు అంటే బౌద్ధ మత గ్రంథాలలో. ఈ బౌద్ధ మత గ్రంథాలలో భారతదేశాన్ని జంబూ ద్వీపం అని ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి త్రిపీఠకాలు, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక అనేటువంటి ఈ పీఠికాలలో బౌద్ధ మత గ్రంథాలైనటువంటి ఆ మూడిట్లో భారతదేశాన్ని జంబూ ద్వీపం అని సంబోధించడం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి జంబూ ద్వీపం అని పేరు వచ్చింది. నెక్స్ట్ 6వ అంశానికి వస్తే నబి వర్ష అని పిలుస్తున్నాం. నబి వర్ష అని పిలుస్తూ ఉన్నాం. మరి ఏంటి ఇక్కడ నబి వర్ష అంటే, ఒకసారి గమనించినట్లయితే నబి వర్ష అనగా ఏంటంటే, ఒకప్పుడు భూమి మొత్తం చూడండి, ఈ భూమి ఇది, ఈ భూమిని మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజు కుమారుడు ఎవరు అంటే ఈ నబి అంటాం. మన పురాణాల్లో తెలుస్తున్నటువంటి అంశాలు ఇవి. సో భూమిని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజు కుమారుడైనటువంటి నబి, ఆ నబి భారతదేశాన్ని పరిపాలించడం వలన మన దేశానికి నబి వర్ష అనే పేరు వచ్చింది. అంటే భూమిని ఏకం చేసి పరిపాలించిన రాజు కుమారుడు పరిపాలించిన రాజ్యం అనేది. అందుకే
మనకి నబీ వర్ష అనే పేరు రావటం జరిగింది. ఇక 7వ అంశానికి వస్తే తియాన్షు. దీన్ని తియాన్షునే తింజియాకు అని కూడా పిలుస్తాం. మరి ఈ తియాన్షు మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే చైనా వారి నుంచి వచ్చింది. 7వ పేరుగా దీన్ని పిలుస్తున్నాం తియాన్షు. చైనీయుల వలన భారతదేశానికి ఈ పేరు వచ్చింది. చైనీయుల చైనా యాత్రికులైనటువంటి పాహియాన్, హుయాన్సాంగ్ వీరి పుస్తకాలలో భారతదేశాన్ని ఏమని పేర్కొన్నారు అంటే తియాన్షు అని చెప్పి పిలిచినారు. చైనా యాత్రికులైనటువంటి పాహియాన్, హుయాన్సాంగ్ పుస్తకాలలో లేదా వాళ్ళు రచించినటువంటి గ్రంథాల్లో భారతదేశాన్ని తియాన్షు అని పేర్కొనడం జరిగింది. చూడండి, అందువలన భారతదేశానికి తియాన్షు అనే పేరు వచ్చింది. ఇక చివరిది 8వది హోడు అంటున్నాం. చూడండి, ఏంటి మరి హోడు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద మతం ఏదంటే క్రిస్టియన్ మతం. ప్రజెంట్ అత్యధిక మంది పాటిస్తున్న మతం కూడా క్రిస్టియన్ మతం. ఈ క్రిస్టియన్ మతం యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే బైబిల్. ఈ బైబిల్లో భారతదేశాన్ని ఏమని పేర్కొన్నారు అంటే హోడు అని పేర్కొనటం జరిగింది. సో క్రిస్టియన్ మత పవిత్ర గ్రంథమైన బైబిల్లో భారతదేశాన్ని ఏమని సంబోధించినారు అంటే హోడు అని చెప్పి సంబోధించడం జరిగింది. సో ఇలా భారతదేశానికి అష్టనామాలు కలవు. ఆ అష్టనామాలే మనం ఇప్పుడు చెప్పుకోవటం జరిగింది. సో ఒక్కొక్క పేరు ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను మనం ఇందులో తెలుసుకోవటం జరిగింది.